చాలామంది సర్వీస్‌లో నేర్చుకుంటున్నారు. సో, సర్వీస్‌లో నేర్చుకొని కూడా ఏంటంటే లైవ్ ప్రాజెక్ట్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే సర్వీస్‌లో నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ అనేటువంటిది కూడా ఇంపార్టెంటే. సో, ఆ ప్రాక్టీస్ చేసుకోకపోతే మనకేంటి అంటే ఎంత నేర్చుకున్నా కూడా మనం సొంతంగా ప్రాక్టీస్ చేసినంతగా పర్ఫెక్ట్ అయితే కాలేదు. సో, కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి ప్రాజెక్ట్స్ అనేటువంటిది కావాలా? సో, మరి కంపెనీకెళ్ళేసి నేను కొత్తగా ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది చేస్తాను అంటే మన మీద అయితే ప్రయోగాలు అయితే చేయలేరు కదా వాళ్ళు. సో, కాబట్టి ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేటువంటిది లైవ్ ప్రాజెక్ట్ చేయాలి. అది కూడా సో, నెక్స్ట్ నేను ఒకవేళ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోగలిగితే సో, దానికి నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకునేటట్టుగా ఉండాలా ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది. మరి ఎలా ఉంటుంది? ఏంటి? ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఫిబ్రవరి 25 రోజు మీ ముందుకు రాబోతున్నాను. అది ఒక వర్క్‌షాప్ ద్వారా. మరి మీరు ఆ వర్క్‌షాప్‌లో పాల్గొనాలి అంటే నేను ఇచ్చినటువంటి లింక్‌ను